హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకేష్ జిందగీ. ఈరోజు నా సిల్వర్ జ్యువెలరీ హాల్ చేసేద్దాం. నా దగ్గర చాలా తక్కువ కలెక్షన్ ఉంటుంది కానీ చాలా బాగుంటాయి నా సిల్వర్ జ్యువెలరీ అన్నీ. మేము నార్మల్గా సిల్వర్ జ్యువెలరీ షాప్కి వెళ్ళాము కొనుక్కుందామని చెప్పి. అక్కడైతే మమ్మీకి బ్రాస్లెట్ నచ్చి నా కోసం తీసుకొచ్చారు. ఇది నా ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్. ఇక్కడతో స్టార్ట్ అయింది. ఇది రోజ్ గోల్డ్ ఫినిష్, కాకపోతే కొంచెం కలర్ ఫేడ్ అయింది కానీ చాలా బాగుంటుంది పెట్టుకుంటే సింపుల్ గా. ఇంత క్యూట్ గా ఉంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ పెండెంట్ విత్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా సెట్ అనమాట. ఇవి మొత్తం చాలా షైన్ ఉంటుంది వీటికైతే, పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇవి మా మమ్మీ కొనమంటే నేను కొన్నా అని చెప్తే మా పెద్ద నాకు బర్త్డే గిఫ్ట్ కింద కొన్నారనమాట. ఇది చాలా మెమరబుల్ నాకు ఇదైతే, అండ్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇది సిల్వర్ జ్యువెలరీలో చాలా బాగుంటుంది. చైన్ కూడా నార్మల్ లాక్ కాకుండా దీనికైతే కొంచెం సెపరేట్ లాక్ సిస్టమ్ ఉంటుంది. త్వరగా ఊడిపోతుంది అని భయం ఉండకుండా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఇదైతే ఒకసారి తెగిపోయింది, మళ్ళీ అతికి పెట్టించారు కానీ తెగలేదు. లాస్ట్ టైం ఒక షాప్కి వెళ్ళాం కదా మనం, అందులో సిల్వర్ చైన్ ఒకటి తీసుకున్నా నేను. అదైతే వెంటనే తెగిపోయింది వారం రోజులకే. మళ్ళీ అతికి పెట్టితే మళ్ళీ వేరే దగ్గర తెగిపోయింది. ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పటి వరకు. నెక్స్ట్ అయితే రింగ్స్ కలెక్షన్ చూసేద్దాం. ఇదైతే మమ్మీ తీసుకున్నారు ఒక 3 years బ్యాక్. మమ్మీ సరిగ్గా దాచుకోరు, అందుకే చాలా బ్లాక్ గా అయిపోయింది. ఎప్పుడు సిల్వర్ జ్యువెలరీ అన్నా, రోల్ గోల్డ్ జ్యువెలరీ అన్నా, 1 gram గోల్డ్ జ్యువెలరీ అన్నా మంచిగా టిష్యూ కవర్ లో ప్యాక్ చేసి దాచుకుంటే చాలా వెయిట్ గా ఉంటే కలర్ ఫేడ్ అవ్వకుండా. చెప్పాను కదా నేను జ్యువెలరీ షాప్ లో చైన్ కొనుక్కుంటే అది పోయిందని, సేమ్ జ్యువెలరీ షాప్ లో ఈ ఇయర్ రింగ్స్ కొనుక్కున్నా నేను. చిన్న బుట్టలు ఆల్రెడీ మన వీడియోలో ఉంటాయి ఇవి, కానీ ఇవి అంతగా నచ్చలేదు నాకు. మరీ ఓల్డ్ మోడల్ ఫ్యాషన్ లా కనిపించింది, పెట్టుకోవట్లేదు. నార్మల్ గా అయితే హాస్టల్లో పెట్టుకోవడానికి తీసుకున్నారు మమ్మీ. గోల్డ్ పెట్టుకోలేము కదా హాస్టల్లో, అందుకనే. ఇవి చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా, చాలా బాగుంటది. మేపుల్ లీఫ్ ఇది సిల్వర్ జ్యువెలరీ విత్ స్టోన్స్ తో ఉందనమాట మొత్తం, చాలా బాగుంటది. ఇదైతే ఈ చిన్న ఇయర్ రింగ్స్ జర్మన్ సిల్వర్ అంటే 1000 రూపీస్ పడ్డాయి ఈ చిన్న ఇయర్ రింగ్స్. అప్పట్లో బాగానే పెట్టుకున్నా కానీ ఇప్పుడైతే పెట్టుకోవట్లేదు. మమ్మీ ర్యాక్లు ఉండిపోయాయి, అందుకే అంత నల్లగా అయిపోయాయి. ఈ రింగ్ ఆల్రెడీ సిల్వర్ షాప్ లో జ్యువెలరీ షాపింగ్ చేసేటప్పుడు పెట్టాను. ఈ రింగ్ తీసుకున్నా 500 రూపీస్ అంటే చాలా వర్త్ ఇట్. ఈ రింగ్ అయితే కలర్ కూడా త్వరగా ఫేడ్ అవ్వలేదు. ఇదైతే జర్మన్ సిల్వర్ కాదు, నార్మల్ సిల్వరే, చాలా బాగుంటది. ఇది నేను ఆ రింగ్ తీసుకున్నప్పుడు మమ్మీ అయితే ఈ రింగ్ తీసుకున్నారు. ఇది కూడా చాలా బాగుంది, కొంచెం కలర్ ఫేడ్ అయింది కానీ చాలా బాగుంటది పెట్టుకుంటే. ఇది కూడా జస్ట్ నార్మల్ సిల్వర్ రింగ్, పూజ చేసినప్పుడు ఇచ్చారు నాకు. ఇదైతే పెర్ల్ ఉంటది ఇక్కడ, చాలా బాగుంటది. ఇది కూడా కాకపోతే నాకు చిటికెన్ వేలుగా పట్టుద్ది ఇది. నెక్స్ట్ అయితే ఈ ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్ గా ఉంటాయో, చాలా డీటెయిలింగ్ గా ఒక చిన్న రౌండ్ పక్షి ఆకులు, చాలా బాగుంటది. ఇదైతే క్యూటెస్ట్ వన్. ఇదైతే మా మమ్మీది నా చిన్నప్పుడు రింగ్ అంట, లక్ష్మీదేవి రింగ్. ఇది కూడా చాలా బాగుంటది పెట్టుకుంటే, కానీ మమ్మీ పెట్టుకోవట్లేదు ఈ మధ్య. నా దగ్గర అయితే ఇంత సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ ఉంది. ఇలా సిల్వర్ జ్యువెలరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అంతేగాసి ఈ వీడియోకి బాయ్. ఏంటి బాయ్ చెప్పని వెళ్ళిపోతున్నారా? మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరు చేస్తారు? చేసేయండి మరి ఫాస్ట్ గా.